నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి కన్నుమూశారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆమెను నిన్న హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గాయత్రి కన్నుమూశారు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి గాయత్రికి నివాళులర్పిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. చిన్న వయసులోనే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి అకాల మరణం చెందడం అత్యంత దురదృష్టకరమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆమె మృతికి సంతాపం తెలిపారు. గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని, రాజేంద్ర ప్రసాద్కు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. సినీ పరిశ్రమకు చెందిన చిరంజీవి సహా పలువురు ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లారు. గాయత్రికి నివాళులు అర్పించడంతో పాటు రాజేంద్ర ప్రసాద్ను ఓదార్చారు. అని వచ్చిన నాకు తన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున కనిపించాడు. అందరికి తెలిసి అందరు నవ్వించే, అందరికీ వినోదం పంచే రాజేంద్ర ప్రసాద్ ఈ రోజున తన వీట విషాదం జరిగింది. ఆ విషాదం ఎలా తీసుకుంటాడు అని అనుకుంటే తనకున్నటువంటి వ్యక్తిత్వంతో ఆ బాధను కూడా దిగమింగుకుని మళ్లీ తప్పదు జీవితంలో మనం అన్ని చవి చూడాలా, భగవంతుడు ఎన్ని పరీక్షలా పెడతాడంటూ ఒక వేదాంతలాగా తను మాట్లాడుతుంటే మరింత బాధ అనిపించింది. అలాంటి నా మిత్రుడికి ఇలాంటి సంఘటన జరగకూడదు. ఎందుకంటే చిన్నవాళ్లు పెద్దవాళ్ళు ఏమవుతారు ఏంటి అంటూ ఆ వయసుకు సంబంధించి మరణానికి దగ్గర అవుతున్న కొద్దీ వాళ్ళు బాధపడతారు. అలాంటిది బిడ్డలు ఇంకా ఎదుగుదల ఉంది, వయసు సగం కూడా కాలేదు జీవితకాలంలో, వాళ్ళు అలా కనుమరుగైపోతారనేది తట్టుకోవడం చాలా కష్టం. అలాంటి పరిస్థితి రోజున నా మిత్రుడికి, ఆ కుటుంబానికి కలిగినందుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది.